బనకచర్లలో డబుల్ గేమ్ ఎట్లా ఉంది తెలుసా రేవంత్ రెడ్డి గారిది? ఇగో భూతంగా ఆ పక్క రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఉన్న ఒకసారి ఇక్కడ చూపిస్తాను మీకు. బనకచర్లను పూర్తిగా తిరస్కరించాలి. పునఃపరిశీలన తర్వాత మళ్ళీ తెర మీదకి వస్తుంది. మా పోరాటం వల్లే అనుమతులు రద్దయ్యాయి. మామూలు పోరాటమా మీది? రాత్రింబగలు నిద్ర లేకుండా ఫుల్ పోరాటం చేస్తారు మీరు. చెప్తాందుకు ఏం అనిపిస్తలేదా సార్ మీకు? మిమ్మల్ని ములుగట పెట్టేవాడు కూర్చాలే, అయ్యా బాబు వాడు పక్కనోడు ఎత్తుకపోతున్నాడు మన నీళ్ళని గోదావరిలా, వాడు కూర్చితే కానీ మీరు నిద్ర లేవలే, మా పోరాటం వల్ల రద్దు అయిపోయిందని చెప్తాడు. ఇంకొకటి చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, బనకచర్లను పూర్తిగా తిరస్కరించలేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి హిట్ ఇస్తా ఉన్నాడు. మొత్తం ఇంకా తిరస్కరించలేదు. మీరు ఇంకా ఆశలు ఉన్నాయి మీకు, మీరు కొట్లాడొచ్చు, ఇంకా మీరు కొట్లాడండి, మీకు ఆశలు ఉన్నాయి, మేము ఎట్లా సరెండర్ అయిపోయినాం కదా, మీరు ఇంకా ఫైట్ చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు ఒక స్పూఫింగ్ ఇస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేటువంటి మహానుభావుడు, నిలువెత్తు తెలంగాణ వాది. పునఃపరిశీలన తర్వాత మళ్ళీ తెర మీద తెస్తారంట. అది రాకుండా చూస్తాం, బనకచర్లని అడ్డుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ఏ దొంగ సాటున పర్మిషన్లు ఇచ్చినా మేము ఆ పార్టీని బొంద పెడతాం, బీజేపీని ఉరికిస్తామని చెప్పేసి ఒక మాట మాట్లాడకపోతే రేవంత్ రెడ్డి పునఃపరిశీలన తర్వాత మళ్ళీ తెర మీద తెస్తారు. ఇంకా ఆశలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు కొట్లాడాలి అనేటువంటి విధంగా ఎందుకు ఆలోచించేటువంటి విధంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు? దేనికోసం మాట్లాడుతూ ఉన్నారు అట్లా? ఎవరిని మభ్యపెడతా ఉన్నారండి మీరు? ఇంకేంటిది? మా పోరాటం వల్ల అనుమతులు రద్దయినాయి అంటే ఇలా పోరాటం వల్ల, నీ పోరాటం వల్ల అనుమతులు రద్దు కాలే. తెలంగాణ సమాజం నీళ్ళ సోయికి వచ్చింది, ఆడుకో ఇడుకో కొట్లాడుతూ ఉంది. ఇప్పుడు నీ కాళేశ్వరం మీద దీని మీద దాని మీద మీకు సుక్కలు చూపిస్తూ ఉంది. దానివల్ల ఇది జరిగినటువంటి వ్యవహారం. బనకచర్ల పైన మేము అలుపెరగని పోరాటం చేసిండంట. మామూలు కాదు, అసలు మామూలు పోరాటం కాదు రేవంత్ రెడ్డి గారిది. ఒక ములుగట పెట్టి కుర్చీ బాగా కూర్చున్నాక అప్పుడు లేచిపోయి మేము పోరాటం చేస్తామని చెప్తా ఉన్నాడు. 11 ఏళ్లుగా తెలంగాణను బీజేపీ నిర్లక్ష్యం చేసింది. నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం, బీజేపీపై పోరాటం ఉద్ధృతం చేయాలి. చేస్తూ రాష్ట్ర జలాల విషయంలో రాజీ పడేది, నీళ్ల విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి. మళ్ళీ అధికారంలోకి రావాలని క్షుద్ర పూజలు చేసినట్టు కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడు. బనకచర్ల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీపీటీ, నీ పీపీటీ పాడిగాను, మీ పీపీటీ ఇన్నోళ్ళకు బుర్ర పోతుంది, మీ మాటలు ఎన్నోళ్ళకు బుర్ర పోతుంది. ఇక ఇక్కడ చూడండి ఒకసారి ఏమన్నా. ప్రభుత్వాన్ని భూతంగా ఆ పక్క రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈ రోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈ రోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటున్నావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆరే తెలంగాణకు జీవనాధారం, అది వాస్తవం. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గదే కథ. మీరు ఇలా ఏమంటారు, చంద్రబాబు నాయుడిని భూతంగా చూపించి మనల్ని భూతం, మీరు భూతాలేరని ఆయన చూపించడానికి ఏం లేదాడ. చంద్రబాబు నాయుడు పెద్ద భూతమే, ఆ పెద్ద భూతానికి పుట్టినటువంటి పిల్ల భూతానివే నువ్వు. మీరు భూతాలే, మీరు దయ్యాలే తెలంగాణ పట్ల, దేవుళ్ళు ఏం గారు. ఎన్నడూ మీరు తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడలే. నువ్వు ఏడుకోయినా కేసీఆర్ పాట ఎందుకు వాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? మీరు నాకు అర్థం కాదు. బనకచర్ల మీద నువ్వు మీ నాయకులకు ఏదో బ్రీఫింగ్ ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నావు. ఆ బ్రీఫింగ్ ఇచ్చే కన్నా నాకు కొంచెం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు చాలామంది. కానీ లేకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటకు నేను కౌంటర్ ఇచ్చేవాడిని, వాస్తవాలు చెప్పేవాడిని, కౌంటర్ కాదు, ప్రజలకు వాస్తవాలు చెప్తా ఉంటుంది. లేకపోతే చూడండి, ఆ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుని చంద్రబాబు నాయుడు గారిని, ఆయన మీద ప్రేమ ఆయనకు. మీరు ఒకసారి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని వినండి. చంద్రబాబు పేరు వలకాల్సి వచ్చినప్పుడు గారు శ్రీ అని యాడ్ చేస్తాడు, గారు అని. కేసీఆర్ పేరు ఇంకెవరి పేరు యాడ్ చేసినప్పుడు పేరు ఏకవచనంతో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. చాలా ఉంటుంది, ఎందుకంటే బాస్ కదా, కట్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ మినిట్ నుంచి గౌరవం ఇవ్వకపోతే. అది ముందే ఆ సామాజిక వర్గం చాలా గౌరవాన్ని కోరుకుంటుంది. సో అట్లా వాళ్ళని బూచిగా చూపించి మమ్మల్ని భూతంగా చూపించారు. మీరు భూతాలే తెలంగాణ పాలిట. బనకచర్ల మీద మీ నాయకులకు, మీ ఎమ్మెల్సీలకు, మీ కార్పొరేషన్ చైర్మన్లకు, మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశం మీకు ఉన్నప్పుడు బనకచర్ల ఏంది, ఏడ పుట్టింది, ఎక్కడ పోయింది, ఎట్లొచ్చింది, ఏమవుతుంది, దానివల్ల ఉపయోగం ఏంది, దానివల్ల నష్టమైంది,
దానివల్ల కథ ఏంది చెప్పు. కానీ కేసీఆర్ చేపల పులుసు తిన్నాడు, కేసీఆర్ ఇది తిన్నాడు, కేసీఆర్ అది తిన్నాడు, 1000 టీఎంసీలు ఉన్నాయని చెప్పిండు, 3000 టీఎంసీలు పోయినాయని చెప్పిండు అని చెప్పేసి కేసీఆర్ మీద విషం నింపడం కోసం వాళ్ళని కూర్చోబెట్టి చెప్తే ఎట్లా? వాళ్ళకి ముందే మిడిమిడి జ్ఞానం నీ బ్యాచ్ మొత్తానికి. ఏంది అది హాఫ్ నాలెడ్జ్ బ్యాచ్, క్వార్టర్ నాలెడ్జ్ బ్యాచ్. ఆ క్వార్టర్ నాలెడ్జ్ బ్యాచ్లో నువ్వు 10% నాలెడ్జ్ తోటి ఇంకా మొత్తం ఆగమాగం చేసేసి పెడుతున్నావు. తెలంగాణ ప్రయోజనాల కోసం కదా మీరు మాట్లాడాల్సింది. గాడ కేసీఆర్ గురించి ప్రస్తావన ఎందుకండి? కేసీఆర్ తప్పు చేసినని అనుకుందాం మీ లెక్క ప్రకారం, అందుకే ఓడగొట్టనే అనుకుందాం. ఇంకెందుకు ప్రస్తావన? మీరు బుద్ధిమంతులు, మీరు ధైర్యశాలులు, మీరు అద్భుతంగా మీరు ఆయన కంటే మంచిగా పరిపాలించాలని కదా ప్రజలు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది. ఇంకా కేసీఆర్ ప్రస్తావన ఎందుకడా? దేనికోసం కేసీఆర్ ప్రస్తావన? భూతంగా ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈ రోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈ రోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటున్నాడు. మీరు బదనం చేయాలని అవసరం లేదు. మీకు సోయి లేదు తెలంగాణ మీద. సోయి తెచ్చుకోండి ఇప్పటికైనా. ఆ కృష్ణ నదిలో మన వాటా కోసం ఫైట్ చేయండి, గోదావరిలో మన నీళ్ళ కోసం ఫైట్ చేయండి. అన్ని లెక్కలతో సహా బయట పెడతాము. జర మమ్మల్ని పనిచేసుకొనియండి. వాస్తవానికి ఈ గవర్నమెంట్కి ఏం చెప్తున్నా, మేము చెప్తాం వాస్తవాలు, మీ చేత కాకపోతే మమ్మల్ని పనిచేసుకొనియండి. రోజు ఒక కేసులు పెట్టి, రోజు ఒక దగ్గరికి ఇబ్బందికరంగా గురి చేసి ఈ ప్రయత్నాలు చేయకండి. మేము చేస్తాం మీ పనిని. మనం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే గట్టిగా వ్యతిరేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదన వెనక్కి పంపించిగా చేసింది మనమని చెప్పే విషయం దయచేసి మీరందరూ కూడా ప్రజలకు తెలియాలి. బాగా పాప ఈ గోస ఓలకు రావద్దన్న. మీరు వీళ్ళు చేసిన పని అంటే అందరికీ తెలియజేయాలంట. ఏం చేసారు? బనకచర్ల మీద ఎవరు కొట్లాడారు? ఫస్ట్ నేను ఆంధ్రజ్యోతి ఈనాడు చెప్తా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక కదా ఇది. ఈడేం రాసిండు? గోదావరి బనకచర్ల రాచపుండును రాజేసింది కేసీఆర్ అని చెప్పేసి రాసిండు. ఇదే ఈనాడు కూడా ఏం రాసిండు చూడండి. ఎంత దరిద్రంగా ఉంటాయి పత్రికలు ఇవి. ఇగో తెలంగాణ రైతుకు కేసీఆర్ మరణ శాస్త్రం రాసిండు అని చెప్పేసి రాసిండు. ఇంకోటి వెలుగోడు ఏం రాసిండు? సేమ్ ఇది అంతే బాపతి, ఇది అదే బాపతి, సేమ్ ఇదే దుకాణం. కేసీఆర్ జలద్రోహి అని చెప్పేసి రాసిండు. ఈ పేపర్లను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది, దీన్ని తీసి పిల్లల ముడ్డికి దూడుస్తుంది అనేటువంటి సోయి కూడా ఉండాలి కదా ఈ పత్రిక రాష్ట్రాలకి. కేసీఆర్ తెలంగాణకు నష్టం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటాడంటే చిన్నపిల్లగా నుంచి పెద్దల దాకా ఎవ్వరు నమ్మరు, తెలివి తక్కువ వాళ్ళు కూడా నమ్మరు. మీ కాంగ్రెస్, మీ బీజేపీ వాళ్ళు, మీ భజన పరులు తప్ప ఎవడు నమ్మడు. మీరు రాస్తే కొంచెం అర్థమని ఉండాలి. ఇలా నిన్న రాసిరు బాగానే ఉంది, ముఖ్యమంత్రి కాబట్టి రాయాలి. ఏది? బనకచర్ల మీద పెట్టింది. ఇదే బనకచర్ల మీద హరీష్ రావు గారు ఫస్ట్ పీపీటీ ఇచ్చిరు. బనకచర్ల వల్ల తెలంగాణకి ఏం నష్టం జరుగుతుందని. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజ్ కాదు కదా, 10వ పేజీలో ఒక చిన్న ఐటమ్. ఫస్ట్ పేజీలో కనీసం లీడ్ స్టోరీలలో కూడా రాలేదు. డెక్ ఏమంటుందని లీడ్ స్టోరీస్ అంటాం, అంటే 3వ పేజీలో ఉంది, 2వ పేజీలో ఉంది చూడండి, ఓన్లీ హెడ్లైన్స్ పెట్టి చూపిస్తారు కదా, అట్లా కూడా రాలే. నా ఆంధ్రజ్యోతిలో రాలే, ఈనాడులో రాలే. ఇక ఈడు మన తెలంగాణ పత్రిక కాబట్టి ఆడుకోడుకో కాంగ్రెస్ మంత్రి పత్రిక అయినప్పటికీ తెలంగాణ ప్రాంతం కాబట్టి ఓ మూలకు గీతత రాసిండు. ఇట్లా ఉంటాయి పత్రికల కథ. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే చంద్రబాబు నాయుడు తొత్తు కదా రేవంత్ రెడ్డి. ఇగో మన తెలంగాణోడు రాసే, ఆంధ్రోడు రాసే, పచ్చ మీడియోడు రాసే, అందరు రాసే పెద్ద ఫస్ట్ ఐటమ్స్. పోనీ రాసిన దాంట్లో వాస్తవాలు చెప్పిరా అంటే వాస్తవాలు చెప్పకపోయి మనం చెప్పినాం. మనం కూడా రాసినాం ఫస్ట్ పేజీలని. ఏం రాసినాం? వీళ్ళ భాగవతం బయట పెట్టడం కోసం. మేమే కష్టపడ్డాం, మా వల్లనే అయిందని చెప్తున్నారు కదా, వీళ్ళ వల్ల ఏమైందో తెలంగాణ ప్రజలకు అర్థం కావడం కోసం రాసినాం. ఆ పక్కన వాస్తవం కూడా రాసినాం. కాంగ్రెస్ను మొదలుతో లేపింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి. సో కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎవడి ప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేస్తూ ఉన్నారో, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారో ఆలోచన చేసుకోవాలి. చూడండి, భూతంగా ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని మనం అధికారంలో సో కాబట్టి కేవలము చంద్రబాబు నాయుడికి ఒక అస్త్రాన్ని ఇవ్వడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.